ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 26వ అధ్యాయం 15వ వచనం. దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమ పరుచుకుంటివి. ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు ఈ దినాన అంటే దేశం యొక్క సరిహద్దులనంట ఆయన విశాలపరిచి ఆయన మహిమపరుచుకుంటాడంట. ఆయన నామాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేశం యొక్క సరిహద్దులే కాదు, మీ కుటుంబ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తానంటున్నాడు. అలాగే మీ వ్యాపార సరిహద్దులను దేవుడు విశాలపరుస్తానంటున్నాడు. ఇక ప్రతి ఒక్క విషయంలో మీ సరిహద్దును విశాలపరిచి అభివృద్ధి పరుస్తారని దేవుడు చెప్తున్నాడు. అది మీ ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, మీ కుటుంబ విషయంలో అవ్వచ్చు, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని అభివృద్ధి పరిచి అనేకులకు ఆశీర్వాద కారణంగాను, అనేకులకు ఆశీర్వాద కారణ వ్యక్తులుగాను మిమ్మల్ని ఉంచి అన్ని విషయాల్లో కొరకు చూపిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం సూటిగా స్పష్టంగా నీ బిడ్డలైన మాతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. యెషయా ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకొని మారు మనసు ప్రచారం పొందుకొని బాప్తిజం తీసుకొని దేవా నాయన రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందినందుకు సాయం చేయ. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మళ్ళా మారు మనసు ప్రచారం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నందుకు సహాయం చేయ. యేసు నామమున అడుగుచున్నాను నా పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవాకండి. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరిచి అనేక మందికి ఆశీర్వాదంగా మిమ్మల్ని ఉంచుతానంటున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించడం కాదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చి అనేకులకు ఆశీర్వాదంగా మిమ్మల్ని ఉంచి ఆయన నామానికి మహిమకరంగా, ఆయన నామానికి మహిమకరమైన పాత్రగా మిమ్మల్ని వాడుకుంటారని మాటిస్తూ ఉన్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి మరి మరియు దేవుని వాగ్దానంతో మరి కూడా మరి మీ ప్రార్థన వస్తున్న వరకు కనిపిస్తున్న +3 దేవుడి 635960089 నెంబర్ కాల్ చేయండి. మరి మరొకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +916305960089 నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంలో మరి దేవుని వాగ్దానంతో ఉంటుందాం. అందరూ మీ కృపాదులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.